ఈ దినం దేవుని వాక్యములో నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయం 11 నుండి 19 వచనాలు చదువుకుందాం. ଆଜି ଆମେ ପବିତ୍ର ବାଇବଲ ଆଉ ଆଇବ ପୁସ୍ତକରୁ 8 ପର୍ବ 11ରୁ ଆମେ 19 ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିବା। బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున. అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది, కాని ఇతర మొక్కలన్నింటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టె. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును. అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్లు గట్టు మీద చుట్టుకొనును. రాళ్లు గల తన నివాసమును అతడు తేరి చూచును. దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్నెరుగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదనను. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతం. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు. నిన్ను పగబట్టు వారు అవమాన భరితులగుదురు. దుష్టుల గుడారము ఇక నిలువకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. 22 వరకు చదివేశాను. 22 కూడా చెప్పుకుంటాం. ଆମେ 11ରୁ ପଢିବା। ପଙ୍ଖ ବିନା କଣ ନଳ ବଢିପାରେ, ଜଳ ବିନା କଣ ସନ୍ତରା ବଢିପାରେ। ତା ସତେଜ ଥାଉ ଥାଉ ଓ କଟା ନହୁଣୁ ଅନ୍ୟାନ୍ୟ ତୃଣ ପୂର୍ବରୁ ଶୁଷ୍କ ହୁଏ। ଯେଉଁମାନେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ପାଶରନ୍ତି ସେ ସମସ୍ତଙ୍କର ପଥ ଏହି ଭରସା ବିନଷ୍ଟ ହେବ, ତାହାର ପ୍ରତ୍ୟାଶା ଉଚ୍ଛିନ୍ନ ହେବ। ତେଣୁ ତାହାର ଆଶ୍ରୟ ମାଙ୍କଡ ସାର ଜାଲ ସ୍ୱରୂପ। ସେ ଆପଣା ଗୃହ ଉପରେ ଆଉଯିବ, ମାତ୍ର ତାହା ସ୍ଥିର ରହିବ ନାହିଁ। ସେ ତାହା ଦୃଢ କରି ଅବଲମ୍ବନ କରିବ, ମାତ୍ର ତାହା ରହିବ ନାହିଁ। ସେ ସୂର୍ଯ୍ୟ ସାକ୍ଷାତରେ ସତେଜ ହୁଏ, ତାହାର କମଳ ଶାଖା ତାହାର ଉଦ୍ୟାନରେ ମାଡ଼ିଯାଏ। ତାହାର ଚେର ପ୍ରସ୍ତର ରାଶିରେ ଜଳିତ ହୁଏ। ସେ ପ୍ରସ୍ତରର ସ୍ଥଳ ଦେଖେ। ଯେବେ ସେ ଆପଣା ସ୍ଥାନରୁ ବିନଷ୍ଟ ହେବ, ତେବେ ସେହି ସ୍ଥାନ ତାହାକୁ ଅସ୍ୱୀକାର କରି କହିବ, ମୁଁ ତୁମକୁ ଦେଖି ନାହିଁ। ଦେଖ, ଏହି ତାହାର ଗତିର ଆମୋଦ, ଏଉଠାରେ ଭୂମିରୁ ଅନ୍ୟମାନେ ଉଠିବେ। ଦେଖ, ପରମେଶ୍ୱର ସିଦ୍ଧ ଲୋକକୁ ଦୂର କରିବେ ନାହିଁ, କିଏ ବା ସେ ଦୁଷ୍କର୍ମକାରୀ ମାନଙ୍କୁ ଧରି ରଖିବେ ନାହିଁ। ତେବେ ସେ ତୁମ ମୁଖକୁ ହାସ୍ୟରେ ଓ ତୁମ ଅଷ୍ଟାଧରକୁ ଆନନ୍ଦ ଧ୍ୱନିରେ ପୂର୍ଣ୍ଣ କରିବେ। ତୁମର ଘୃଣାକାରୀ ମାନେ ଲଜ୍ଜା ପରିହିତ ହେବେ ଓ ଦୁଷ୍ଟର ତମ୍ବୁ ଆଉ ରହିବ ନାହିଁ। చదువబడిన ఈ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. పఠన ହେଇଥିବା ବାକ୍ୟ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିକି ବାକ୍ୟ ଶୁଣିବା। పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. ପବିତ୍ର ପିତା, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। ସ୍ୱର୍ଗରେ ବାସ କରୁଥିବା ପ୍ରଭୁ, ଆମେ ତୁମରି ପ୍ରଶଂସା ଗୌରବ କରୁଅଛୁ। చదువబడిన లేఖన భాగమును తేట తెల్లము చేసి మీ నామమునకు మహిమ, మాకు మేలు కలుగజేయమని వేడుకుంటూ ପ୍ରଭୁ, ଆମେ ପଠନ ହେଇଥିବା ବାକ୍ୟ ଦ୍ୱାରା ତୁମ ନାମକୁ ଗୌରବ ଆଣ, ଆମମାନଙ୍କୁ ମଙ୍ଗଳ କର ବୋଲି ନିବେଦନ କରୁଅଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి, ଆମ୍ଭମାନଙ୍କର ପ୍ରଭୁ ତ୍ରାଣକର୍ତ୍ତା ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ବିନତି କରୁଅଛୁ ପିତା, ଆମେନ୍। ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచనాలు 11 నుండి 19 వచనాలలో దేవుడు దుష్టులను శిక్షిస్తాడు అని చెప్పాడు. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଆମେ ଯେଉଁ ପର୍ବ ପଦ ପଢିଲୁ, ଏଇ 11ରୁ 19 ମଧ୍ୟରେ ଯେଉଁମାନେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ପାଶରନ୍ତି, మనం వింటూ వచ్చాం,
1-2 వచనాలు పీఠిక, 3-7 వచనాలు దేవుడు నీతిపరుడు. ଆମେ ଦେଖୁଛୁ 3-8 ଦେଖିଲୁ ପରମେଶ୍ୱରଙ୍କର ଧାର୍ମିକତା। 8-10 వచనాలు గత తరాల జ్ఞానం. 8-10 ମଧ୍ୟ ଆଉ ସେ ଦେଖୁଛୁ ଆମମାନଙ୍କରେ ବିତି ଯାଇଥିବା ଲୋକମାନଙ୍କର ଜ୍ଞାନ। ఇక 11-19 వచనాలలో దేవుడు దుష్టులను శిక్షిస్తాడు. ଆମେ ଦେଖୁଛୁ 11-19 ମଧ୍ୟରେ ସେ ଦୁଷ୍କର୍ମକାରୀ ମାନଙ୍କୁ ବା ପାର୍ଶ୍ୱ దీనిని వినే ముందు 8-10 వచనాలలో బిల్దదుకు ఈజిప్టు సాంప్రదాయం, విజ్ఞానం అంతా తెలిసినట్టుంది. ଆମେ 10ରୁ ଯେତେବେଳେ ପଢୁଛୁ ଆଉ ପଦ ମଧ୍ୟର ଆଉ ବିଲ୍ଦଦର ଆଉ ଯେ ସମ୍ପ୍ରଦାୟ ଆଉ ଅନେକ ଜ୍ଞାନ ସେ ଜ୍ଞାତ ହୋଇ ଅଛନ୍ତି। ବିଲ୍ଦଦ 8వ వచనం చెప్పాడు, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదని. କାରଣ ସେ କହୁଅଛନ୍ତି 8 ପଦରେ, ଆମେ ପୂର୍ବକାଳ ଲୋକ ପଚାର, ଆମେ କିଛି ମନୋଯୋଗ କରିନାହୁଁ। మాట వరుసకు తనను కలుపుకొని అంటున్నాడు గాని తనకు అంతా తెలిసినట్టే వేదాంత ఉపన్యాసం చేస్తున్నాడు. ଆଉ ବାସ୍ତବରେ ସେ ଜାଣିଛି, କିନ୍ତୁ ସେ ଏଇ ପ୍ରକାରେ ସିଏ ଆଉ ଭାଷା କହୁଛୁ, କାରଣ ଆମେ ତ କାଲିର ଲୋକ କିଛି ଜାଣିନାହୁଁ ବୋଲି 9 ପଦରେ କହୁଛନ୍ତି। తనకు తెలిసినట్టు యోబుకు తెలియనట్టుగా మునుపటి తరాల వారి యొద్దకు వెళ్ళి వారి యొద్ద విచారించుమని వారి పితరులు పరీక్షించి గాని తెలుసుకోరు, వారు నీకు బోధించుదురు అంటున్నాడు. ଆଉ ସେ ବିଲ୍ଦଦ କହୁଅଛନ୍ତି, ମୁଁ ଅଜ୍ଞାତ ଆଉ ବିଶେଷ କରି ଆଇବ ଜ୍ଞାତ, ତେଣୁ ଏଇ ସବୁ ବିଷୟ ଗୁଡାକ ସେ ପିତୃଗଣ ଅନୁସନ୍ଧାନ କରି ଯାହା ପାଇଛନ୍ତି ତହିଁରେ ମନୋଯୋଗ କର, ପୂର୍ବକାଳୀନ ଲୋକମାନଙ୍କୁ ପଚାର କହୁଅଛନ୍ତି। మరొక స్నేహితుడైన ఎలీఫజ్ కూడా అలాగే అన్నాడు. 15వ అధ్యాయం 18వ వచనం. ఎలిఫజ్ ମଧ୍ୟ ତାର 15 ପର୍ବରେ ଆଉ ଏଇ କଥା ହିଁ ସେ କହୁଅଛନ୍ତି। పితరులకు దైవ సత్యాలు ఏమీ తెలియవు. ଆମର ପିତୃପୁରୁଷ ମାନଙ୍କୁ ସେ ସତ୍ୟତା କେ ଜାଣନ୍ତି ନାହିଁ। కారణం ఈ ముగ్గురు స్నేహితులు గాని పితరులు గాని దేవునిని ఎరిగిన వారు కాదు. କାରଣ ଏଇ 3 ଜଣ ଆମେ ଦେଖୁଅଛୁ, ଏମାନେ ପିତୃ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଏମାନେ ଅଜ୍ଞାତରେ ଅଛନ୍ତି। మానవుని ఊహా జ్ఞానము వలన ఏమీ ప్రయోజనము లేదు. ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ଯୋଉ ଜ୍ଞାନ ଆଉ ଭାବ ଅଛି, କୌଣସି ପ୍ରୟୋଜନ ନାହିଁ। అందువల్లనే 11-19 వచనాలలో దేవుడు దుష్టులను శిక్షిస్తాడు అని మాట్లాడుతున్నాడు. ତେଣୁ 11-19 ମଧ୍ୟରେ ଏଠାରେ ପରମେଶ୍ୱର ଦୁଷ୍କର୍ମକାରୀ ମାନଙ୍କୁ ଦଣ୍ଡ ଦେବେ। బురద లేకుండా జమ్ము పెరుగునా, నీరు లేకుండా వెన్ను మొలుచునా అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ପଙ୍ଖ ବିନା କଣ ନଳ ବଢିପାରେ, ଜଳ ବିନା କଣ ସନ୍ତରା ବଢିପାରେ। అలాగే యోబు పాపం చేశాడు గనుక ఈ బాధలు వచ్చాయని బిల్దదు యొక్క ఉద్దేశం. ବିଲ୍ଦଦର ଉଦ୍ଦେଶ୍ୟ ହଉଛି ଯେ ଆଇବ କିଛି ନା କିଛି ପାପ କରିଅଛନ୍ତି, ଏଣୁ ସେ ଏଇ ପ୍ରକାର କ୍ଲେଶ ଅନୁଭବ କରୁଅଛନ୍ତି। ఈజిప్టులో జమ్ము త్రికోణాకారములో ఉంటుంది. జమ్ము ଆମେ ଅଛି ଦେଖୁଛୁ నీటిలో పెరిగే గడ్డి లాంటిది. ఈజిప్టులో జమ్ము యొక్క త్రికోణాకారంలో ఉంటుంది. ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ଇଜିପ୍ଟରେ ଆଉ ଏଇ ପଙ୍ଖ ଆଉ କି ପ୍ରକାର ଅଛନ୍ତି, ଆମେ ସେ ଜଳରେ ଆମେ ଦେଖୁଛୁ 14 అడుగుల వరకు పెరుగుతుంది. ତା 14 ଫିଟ వరకు ସେ ବଢୁଛି, 14 ଫିଟ వరకు। వీటి తీగలకు జమ్ము పూలు కూడా వస్తాయి. ଆଉ ଏହାର ଶାଖାକୁ ଫୁଲ ବି। ఈ జమ్ముతోనే కాగితం తయారు చేసేవారు. ଆଉ ଏଇ ପଙ୍ଖ ବା ଆମେ ଦେଖୁଛୁ ସନ୍ତର ଦ୍ୱାରା ହିଁ ଆଉ ସେମାନେ କାଗଜ ତିଆରି କରନ୍ତି। నైలు నది ప్రాంతంలో ఈ జమ్ము విస్తారంగా పెరుగుతుంది.
ଆମେ ଦେଖୁଛୁ ସେ ନୀଳ ନଦୀ ଆଉ ସେଇ ଅଞ୍ଚଳରେ ଏଇ ସନ୍ତରା ଅଧିକ ବଢୁଛି। ఈ జమ్ము కోయబడక ముందు బహు పచ్చగా ఉంటుంది గాని తరువాత త్వరగా వాడిపోతుంది అని 12లో చెప్పాడు. ଆମେ ଦେଖୁଛୁ ଏ ସନ୍ତରା ଆଉ କଟା ହେବା ପୂର୍ବରୁ ପୁରା ଶସ୍ୟ ଶ୍ୟାମଳ ହେଇକି ଥାଉଛି, ତାପରେ ସେ ଶୁଖି ଯାଉଛି। ଆମେ ସେଇ ପଦ 12 ପଦରେ ବି ଆମେ ଦେଖୁଛୁ। అలాగే దేవుని మరచు వారందరి గతి అలానే ఉంటుంది అని 13వ వచనంలో చెప్పాడు. ଠିକ ସେଇପରି 13 ପଦରେ ମଧ୍ୟ ଯେଉଁମାନେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ପାଶରନ୍ତି ସେମାନଙ୍କର ଆଉ ବିନଷ୍ଟ ହବ କୁହାଛି। కీర్తన 37:2లో మనము చూడవచ్చు. ଗୀତ ସଂହିତା ତାର 37ର ଆଉ ଆମେ 2 ପଦରେ ଆମେ ଦେଖିପାରିବା। యోబు, నీలో కూడా పాపం ఏదో ఉంది, అందుకే నీవు ఇలా వాడిపోయి ఎండిపోయావు. ତେଣୁ ଆଇବଙ୍କୁ ଏପରି କହୁଛନ୍ତି, ଆଇବ ତୁମ ମଧ୍ୟରେ କିଛି ପାପ ଅଛି, ତେଣୁ ତୁମେ ଆଉ ଶୁଖି ଯାଉଛ, ଶୁଷ୍କ ହେଇଯାଉଛ। భక్తిహీనుల ఆశ నిరర్ధకమగును. ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ଦୁଷ୍କର୍ମକାରୀ ମାନଙ୍କର ଯୋଉ ଭରସା ବିନଷ୍ଟ ହୋଇଯାଏ। నీవు దేవుని మరిచావు కాబట్టే కష్టాలు వచ్చాయి. ତୁମେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ପାଶୁରୁଥିବା ହେତୁ ତୁମକୁ ଦୁଃଖ ଆସି ପହଞ୍ଚିଛି అని వారు మాట్లాడుతున్నారు గాని ଆଉ ସେଇ ପ୍ରକାର ସେମାନେ କଥା କହୁଛନ୍ତି, କିନ୍ତୁ దేవుడైతే యోబును గూర్చి ఆయన యథార్థతను గూర్చి చక్కని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూడగలం. କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ଆଇବଙ୍କ ପକ୍ଷରେ ତାଙ୍କର ସରଳାନ୍ତକରଣ, ସିଦ୍ଧତା ଆଉ ସାକ୍ଷ୍ୟ ଦେଉଛନ୍ତି। యోబు గ్రంథం 1:8లోను, యోబు గ్రంథం 2:3లోను చూస్తాం. 1:8 ପୁଣି 2:9 ଆମେ ଦେଖୁଅଛୁ ଆଇବ పుస్తକ। ఈ బిల్దదు దేవుని స్థానములో ఉండి తనకు అంతా తెలుసు అన్నట్టుగా యోబును అంత దూషణకరంగా మాట్లాడడం కేవలం అంత అవివేకం. ଆମେ ଦେଖୁଛୁ ବିଲ୍ଦଦ ଏଇ ପ୍ରକାରେ ଆଉ ସେ କଥା କହିବାର କାରଣ ଆଉ ବାଧ ଦେବାର କାରଣ ଏକ ଅପମାନର କାରଣ। అది అవివేకమే కాదు, అజ్ఞానం కూడా అవుతుంది. ତାହା କେବଳ ଅବିବେକ ନୁହେଁ, ତା ଅଜ୍ଞାନର କଥା ବି କହୁଛନ୍ତି ବିଲ୍ଦଦ। భక్తిహీనుని ఆశ భంగం అవుతుంది. ଆମେ ଦେଖୁଛୁ ଦୁଷ୍କର୍ମକାରୀ ମାନଙ୍କର ଭରସା ନଷ୍ଟ ହେଇଯାଉଛି। అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే అన్నాడు 14లో. ସ୍ୱରୂପ 14 ପଦରେ ଲେଖା ହେଇଛି, ତାହାର ଆଶ୍ରୟ ମାଙ୍କଡ ସାର ଜାଲ ସ୍ୱରୂପ। వారు పట్టుబట్ట నేయుటకు పనికిరాదు అన్నాడు. ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ସେ ମାଙ୍କଡ ସାର ଜାଲ ସ୍ୱରୂପ ଆପଣ ଗୃହ ଉପରେ ଆଉଯିବ, ତାହା ସ୍ଥିର ରହିବ ନାହିଁ। యెషయా గ్రంథం 59వ అధ్యాయం 5-6 వచనాలు. ଜିସାୟ ତାର 59ର 5-6 ପଦରେ ଆଉ ଏ ବିଷୟ ଲେଖାଯାଇଛି। అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు అన్నాడు 15లో. ଆଉ 15 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ ସେ ଆପଣ ଗୃହ ଉପରେ ଆଉଯିବ, ମାତ୍ର ସ୍ଥିର ରହିବ ନାହିଁ। అతడు దానిని గట్టిగా పట్టుకొనగా అది విడిపోవును అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ସେ ତା ଦୃଢ କରି ଅବଲମ୍ବନ କରିବ, ମାତ୍ର ତାହା ରହିବ ନାହିଁ। యోబు, నీవు మునుపు అనుభవించినదంతా సాలెగూడు, నీ పరివారం. ଆଉ ଦେଖୁଛୁ ଆଇବ, ତୁମେ ଯାହା କିଛି ଅନୁଭବ କଲ ସେଇ ସବୁ ହଉଛି ଆଉ ମାଙ୍କଡସର ଜାଲ ସ୍ୱରୂପ। ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు ఇదంతా సాలెగూడులాగా అల్లుకున్నావు, దాన్ని ఆనుకున్నావు, అదంతా విడిపోయింది అన్నాడు. ଆପଣଙ୍କର ଧନ ସମ୍ପତ୍ତି, ବନ୍ଧୁ ବାନ୍ଧବ ଏଇ ସମସ୍ତେ ଆପଣ ଆଶ୍ରୟ ନେଲେ ମାଙ୍କଡ ସାର ଜାଲ ସ୍ୱରୂପେ, ତାହା ସବୁ ଆଉ ପଳେଇଲା। చిన్న భిన్నమైపోయింది. నీకున్నదంతా క్షణములో సాలెగూడులాగా అంతరించిపోయింది। ଆଉ ଯାହା
ତୁମର ସବୁ ଥିଲା, ଯାହା ଉପରେ ପ୍ରତ୍ୟାଶା କଲ ସବୁ ଉଚ୍ଛିନ୍ନ ହେଇଗଲା। గాలులు వచ్చినప్పుడు సాలెగూడంతా అంతటితో ఆఖరు. ଆଉ ଯେତେବେଳେ ପବନ ବହେ ସେଇ ମାଙ୍କଡସାର ଜାଲ ଆଉ ରହିବନି, ତା ଶେଷ ଅବସ୍ଥାକୁ ଯିବ। భక్తిహీనుడు ఎండకు పచ్చిబట్టి బలుస్తాడు, నిమిషములో ఎండకు మొలిచి పెరిగి పచ్చగా కనబడే సొరతీగలాగా అవుతాడు. ଆମେ ଦେଖୁଛୁ ଏକ ଦୁଷ୍କର୍ମକାରୀ ଆଉ ସେ ଶସ୍ୟ ଶ୍ୟାମଳା ଭାବରେ ବଢେ, ତାପରେ ସେ ଶେଷରେ ଆଉ ସେ ଝାଉଁଳି ପଡେ। అతడి తీగలు అతడి తోట మీద అల్లుకుంటాయి, ଆଉ ସେ ଦେଖୁଛୁ ତାର କମଳ ଶାଖା ତାର ଉଦ୍ୟାନରେ ମାଡିଯାଏ। కానీ ఇదంతా క్షణికం. ଆଉ ଏଇ ସବୁ କେବଳ କ୍ଷଣ ମାତ୍ର, ଅଳ୍ପ ମାତ୍ର। అతడి వేళ్ళు గట్టు మీద చుట్టుకుంటాయి, రాళ్ళు గల తన నివాసాన్ని అతడు తేరు చూస్తాడు. ତାର ଚେର ପ୍ରସ୍ତର ରାଶିରେ ଜଡିତ ହୁଏ, ସେ ପ୍ରସ୍ତରର ସ୍ଥଳ ଦେଖେ। అతడు దేవుడు అతడు స్థలములో నుంచి అతనిని వెళ్ళగొడితే అది నేను నిన్నెరుగను, ఎప్పుడూ నిన్ను చూడలేదు అని అంటుంది. ଯେବେ ପରମେଶ୍ୱର ଆପଣା ସ୍ଥାନରୁ ବିନଷ୍ଟ ହେବେ, ସେ ଆପଣା ସ୍ଥାନ ବିନଷ୍ଟ ହେବେ, ତେବେ ସେଇ ସ୍ଥାନ ତାକୁ ଅସ୍ୱୀକାର କରି କହିବ, ମୁଁ ତୁମକୁ ଦେଖି ନାହିଁ। బిల్దదు అంత ఉపమానాలంకారముతో కవిత్వం అల్లుతున్నాడు. కవిత్వం అల్లుతూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ବିଲ୍ଦଦ ଏକ ଦୃଷ୍ଟାନ୍ତ ସ୍ୱରୂପେ ଏକ କାବ୍ୟ ଭାବରେ ସେ ସବୁ ବର୍ଣ୍ଣନା କରୁଅଛନ୍ତି। ఇక్కడ మనము గమనించినప్పుడు భక్తిహీనుడి సంతోషకరమైన గతి ఇదే, అంతం అంతా నాశనం. ଆମେ ଦେଖୁଛୁ ଦୁଷ୍କର୍ମକାରୀର ଆଉ ଏଇ ପ୍ରକାର ଅବସ୍ଥା, ଶେଷରେ ସେ ସବୁ ଭରସା ବିନଷ୍ଟ ହେଇଯାଉଛି। అతడున్న ధూళి నుంచి ఇతరులు పుడతారు, నాశనములో నుండి మంచిది ఏదైనా రావచ్చు అని మాట్లాడుతున్నాడు. ଆଉ ସେ ଏମିତି କଥା କହୁଅଛନ୍ତି, ଆମେ ଦେଖୁଛୁ ତୁମେ ଘୃଣାକାରୀ ମାନେ ଲଜ୍ଜାପରିତ ହେବେ, ଆଉ ସେ ଅନେକ ଲୋକ ଏଉଥରେ ଭୂମିରୁ ଅନ୍ୟମାନେ ଉଠିବେ, ଦେଖ ଏଇ ତାର ଗତିର ଆମୋଦ। అయితే ప్రియులారా, ఒకటి మాత్రం మనము గమనించాలి, ఆయన జీవితం సాలెపురుగు గూడులాగా అయిపోయినప్పటికీ అలాగగుటకు ఆజ్ఞాపించిన దేవుడే అన్ని విధాల ఆయనకు తోడై ఉండి ఆయనను నడిపించేవాడుగా ఉన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ହୁଏତ ଆଇବଙ୍କର ଜୀବନ ହୁଏତ ମାଙ୍କଡସାର ଜାଲ ସ୍ୱରୂପେ ହୋଇପାରନ୍ତି, କିନ୍ତୁ ସବୁ ଅବସ୍ଥାରେ ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି, ତାଙ୍କ ପକ୍ଷରେ ଥାଇକି ତାଙ୍କୁ ବଳବାନ କରିକି ନେଇକି ଯାଉଅଛନ୍ତି। ఇట్టి సత్యాన్ని గుర్తిస్తే బాగుండేది, గాని స్నేహితులు ముగ్గురు వారు నిందకు బాధకు కర్తలుగానే ఉన్నారు తప్ప ఆయనను అర్థం చేసుకునే స్థితిలో వారు లేరు. ସେମାନେ ଏଇ ସତ୍ୟକୁ ଜାଣିଥିଲେ ଭଲ ଥାନ୍ତା, କିନ୍ତୁ ତାଙ୍କ 3 ଜଣ ମିତ୍ର ଗୁଡାକ ଆଉ ତାଙ୍କର ସମସ୍ତ ଦୁଃଖ ବାଧାର କାରଣ ହେଇକି ଅଛନ୍ତି। 8వ అధ్యాయంలో 20 నుండి 22 వచనాలు. ଆଉ 8 ପର୍ବ ତାର 20 ରୁ 22 ମଧ୍ୟରେ దేవుడు యథార్థవంతులను ఆదరిస్తాడు అనడానికి ఇది ఒక చక్కని పాఠం. ଆମେ ଦେଖୁଛୁ, ଦେଖ ପରମେଶ୍ୱର ସିଦ୍ଧ ଲୋକକୁ ଦୂର କରିବେ ନାହିଁ, ଏକ ସୁନ୍ଦର ପାଠ ଅଟେ। దేవుడు యథార్థవంతులను త్రోసివేయుడు. ଆଉ ସେ ପରମେଶ୍ୱର ସିଦ୍ଧ ଲୋକକୁ ଦୂର କରିବେ ନାହିଁ। ఆయన దుష్కార్యాలు చేసే వారిని నిలువబెట్టడు. ଆଉ ଯେଉଁମାନେ ସେ ଦୁଷ୍କର୍ମକାରୀ ମାନଙ୍କୁ ସେ ଧରି ରଖିବେ ନାହିଁ। నిన్ను పగబట్టేవాడు అవమాన భరితులు అవుతారు. ଆଉ ଯେଉଁମାନେ ତୁମକୁ ଆଉ ସେମାନେ ଦୁଃଖ ଦିଅନ୍ତି, ସେମାନେ ହାସ୍ୟରେ ପୂର୍ଣ୍ଣ ହେବେ ଲେଖା ହେଇଛି। దుష్టుల గుడారం ఇంకా నిలువదు.
ଆଉ କୌଣସି ଆଉ ଦୁଷ୍ଟ ମାନଙ୍କର ତମ୍ବୁ ରହିବ ନାହିଁ। అయితే ఆయన ఇంకా నీకు నోటి నిండా నవ్వు కలుగ చేస్తాడు, ଏବେ ସେ ତୁମ ମୁଖକୁ ହାସ୍ୟରେ ପୂର୍ଣ୍ଣ କରିବେ, ప్రహర్షముతో నీ పెదవులన్నీ నింపుతాడు. ଓ ତୁମ ଅଷ୍ଟାଧରକୁ ଆନନ୍ଦ ଧ୍ୱନିରେ ପୂର୍ଣ୍ଣ କରିବେ। ఈ బిల్దదు వేదాంత సారాంశం ఇదే. ଏ ବିଲଦେଦର ଯୋଉ ପ୍ରକାର ଘଟଣା ସାରାଂଶ ଗୁଡାକ ଏହି ଅଟେ। ఈ బిల్దదు ఇంత వేదాంత సారాంశము చెప్పినా ఈ బిల్దదుకు యోబు యొక్క ఆధ్యాత్మిక స్థితి తెలియదు. ଏ ବିଲଦଦ ଆଉ ଅନେକ ସାରାଂଶ କହିଲେ ବି, ବେଦ ପାଠ ଭଳିଆ କହିଲେ ବି ଆଇବଙ୍କର ଅବସ୍ଥାକୁ ସେ ଜାଣିନାହାନ୍ତି। యోబు దేవుడెవరో ఈ బిల్దదుకు తెలియదు. ଆଇବଙ୍କର ପରମେଶ୍ୱର କିଏ ଏ ବିଲଦଦ ଜାଣନ୍ତି ନାହିଁ। ఈ బిల్దదుకు పురాతన సాంప్రదాయాలు తెలుసు. କିନ୍ତୁ ଏଇ ବିଲଦଦକୁ ଆଉ ବିଶେଷ କରି ପୂର୍ବକାଳୀନ ଲୋକମାନଙ୍କର ସମ୍ପ୍ରଦାୟ କଣ ସେ ଜାଣିଛନ୍ତି। ప్రతి వస్తువును సూక్ష్మదర్శిని క్రింద పెట్టి దాని లోపభూయిష్టాన్ని, సంశయాత్మకత్వాన్ని, ఇతడు ఉపమానాలు, హాస్యాస్పదం, ఇతడి సామెదల సందర్భోచితం కాదు. ଆମେ ଦେଖୁଛୁ ଏହାର ସମସ୍ତ ଜ୍ଞାନର ଯୋଉ ବିଶେଷ କରି କଥାବାର୍ତ୍ତା ଆଉ ଅନେକ ବସ୍ତୁର ତଳେ ଥାଇକି ପୁଣି ଏହାର କଥାବାର୍ତ୍ତା ଗୁଡାକ ଆଉ ସମୟ ସନ୍ଦର୍ଭ ଅନୁସାରେ ନାହିଁ। సందర్భోచితం కాదు. అలా కాని విషయాలు చాలా చెప్పి ఇదంతా వేదాంతం అంటాడు. ତାଙ୍କର ସମସ୍ତ କଥାବାର୍ତ୍ତା ସମୟ ସନ୍ଦର୍ଭ ଅନୁସାରେ ନ କହି ସେ ନିଜକୁ ବହୁତ ଜ୍ଞାନୀ ବା ବେଦାନ୍ତ ବୋଲି କହୁଅଛି। ఇతని విషయాలన్నీ సంశయాత్మకంగా ఉండేవే తప్ప సందేశాత్మకంగా ఉండేవి కావు. ଏହାର ସବୁ କଥା ସନ୍ଦେହଜନକ କିନ୍ତୁ କୌଣସି ଉତ୍ତମ ଆଉ ଖବର ନୁହେଁ। ఎందుకంటే దేవునితో సమాధాన పడిన వారిని దేవునికి శత్రువులుగా ఆలోచించి మాట్లాడే విధానం ఈ బిల్దదులో మనము చూస్తాం. ଆମେ ଦେଖୁଛୁ ଯେଉଁ ଲୋକ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ଶାନ୍ତିରେ ଅଛି ଆଉ ସେମାନଙ୍କ ବିଷୟରେ ସେ ବିରୋଧ ଭାବର କଥା କହିଲା ଭଳିଆ ବିଲଦଦର ଭାଷା କଥା ଗୁଡାକ ଦେଖୁଛୁ। ఈ బిల్దదుకు యోబు జవాబు ఇచ్చిన సందర్భం ముందు అధ్యాయంలో మనము చూడగలము. ଆମେ ଏଥି ପୂର୍ବର ପର୍ବରେ ଆମେ ଦେଖୁ ବିଲଦଦକୁ ପରମେଶ୍ୱର ବା ଆଇବ କି ପ୍ରକାର ଉତ୍ତର ଦେଲେ। 9వ అధ్యాయం 1 నుండి 10:22 వరకు ఆ సంగతులను మనము గమనించవచ్చు. 9 ପର୍ବ ତାର 1ରୁ 9 ଦେଖିଲେ 10-20 ମଧ୍ୟ ଆମେ ଦେଖିପାରିବା। 9వ అధ్యాయములో ముందు దేవుని ఘనతను గురించి చెప్పడం జరిగింది. 9 ପର୍ବରେ ପ୍ରଥମେ ପରମେଶ୍ୱରଙ୍କର ଗୌରବ ବିଷୟରେ ବର୍ଣ୍ଣନା କରାଯାଇଛି। 1 నుంచి 10 వచనాలలో చెప్పాడు. 1ରୁ 10 ମଧ୍ୟରେ ଲେଖାଯାଇଛି। ఆ తర్వాత తన అల్పత్వాన్ని గురించి చెప్పాడు 11 నుండి 35 వచనాల్లో. ପୁଣି ଆମେ ଦେଖୁଛୁ ଯେ 11ରୁ ଆଉ 35 ମଧ୍ୟରେ ତାଙ୍କର ନ୍ୟୁନତା ବିଷୟରେ ଆମେ ଦେଖୁଅଛୁ। యోబు మాట్లాడాడు, తన ప్రార్థనను దేవుడు వినడం లేదు, బాధ పెట్టడం మానడలేదు, యోబు అయోమయం తీరడం లేదు అన్నట్టుగా మనము చూస్తాం. ଆଇବଙ୍କ ବିଷୟରେ କୌଣସି କଥାବାର୍ତ୍ତା ନାହିଁ। ପୁଣି ଆଇବଙ୍କର ଯୋଉ କୌଣସି ପାଦ ତଳେ ନତ ହୁଅନ୍ତି ସେଇ ସବୁ ବିଷୟ ଆଇବଙ୍କର ବିଷୟରେ ଲେଖା ହେଇଛି। ఇక్కడ మనము యోబు యొక్క విశ్వాసాన్ని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంతగా యథార్థవంతులను ఆదరిస్తాడో అట్టి సంగతులు మనము ఈ యోబు గ్రంథంలో చూడవచ్చు. ଆମେ ଆଇବ ବିଷୟରେ ଚିନ୍ତା କଲେ ପରମେଶ୍ୱର ସିଦ୍ଧ ଲୋକମାନଙ୍କୁ ଆଉ ସେ କି ପ୍ରକାର ସେ ସାନ୍ତ୍ୱନା ଦିଅନ୍ତି ଆମେ ଆଇବଙ୍କ ଦ୍ୱାରା ଦେଖିପାରିବା। 10 మంది పిల్లలు ఒక్కరోజే చనిపోయారు. ఆస్తి అంతా, చరస్థిరాస్తులన్నీ కూడా ఒక్కసారి నాశనం అయిపోయాయి. యోబు భార్య కూడా ఆ దేవుని దూషించు మరణము కమ్మని చెప్పింది. అయినప్పటికీ కూడా
ଆମେ ఆయన ଦେଖୁଛୁ యథార్థత వదలలేదు. ଆଇବଙ୍କର 10 ଜଣ ସନ୍ତାନ ମୃତ୍ୟୁବରଣ କଲେ। ଆଇବଙ୍କର ସମ୍ପତ୍ତି ସବୁ ବିନଷ୍ଟ ହେଲା। ଶେଷରେ ତାଙ୍କ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟ ଘୃଣା କଲେ। ତଥାପି ଆଇବ ନିଜର ସରଳତାକୁ ସେ ଛାଡ଼ି ନଥିଲେ, ଦୃଢ଼ କରିକି ଧରିଛନ୍ତି। నిజంగా అలాంటి సమయములో, అలాంటి సందర్భములో ఆయన నిండుకుండలాగానే ఉన్నాడు గాని అటు ఇటు తొలికినట్లుగా లేదు. ସେଇ ପ୍ରକାର ଅବସ୍ଥାରେ ପରିସ୍ଥିତିରେ ମଧ୍ୟ ଆଇବ ପୂର୍ଣ୍ଣ ଆଉ ହାଣ୍ଡି ଭଳିଆ ଅଛନ୍ତି, କିନ୍ତୁ ସେ ଦକ୍ଷିଣ କିମ୍ବା ବାମ ପାର୍ଶ୍ୱକୁ ସେ ହଲି ନାହାନ୍ତି। సరే, తనతో ఉన్నటువంటి స్నేహితులైన పోనీ యోబును అర్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోకుండా అడ్డంగాను, అన్యాయంగాను, అక్రమంగాను మాట్లాడుతూ వచ్చారు. ବାସ୍ତବରେ ଆଇବଙ୍କର ମିତ୍ରମାନେ ଆଇବଙ୍କ ସହିତ ସପକ୍ଷ ନ ହୋଇ, ତାଙ୍କ ଆଇବର ଅବସ୍ଥା ନ ବୁଝି, ଆଇବଙ୍କର ଦୁଃଖର କାରଣ, ବେଦନାର କାରଣ ହୋଇ ବିଭିନ୍ନ କଥାବାର୍ତ୍ତା କହିଲେ। ప్రియులారా, దీనిని బట్టి ఆలోచన చేస్తే యోబు తన జీవితములో నోటితోనైనను పాపం చేయకుండా దేవునికి ఎంతో మహిమకరంగా ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు. ଆଇବ ଏଇ ସମସ୍ତ ଘଟଣା ସତ୍ତ୍ୱେ ଅବସ୍ଥାରେ ମଧ୍ୟ ତାଙ୍କ ମୁଖ ଦ୍ୱାରା କୌଣସି ପାପ ନ କରି ଏହି ପ୍ରକାର ଜୀବନ ବିତେଇଲେ କ୍ଲେଶ ସହିତ। కనుకనే ప్రతి ఒక్కరూ ప్రియులారా యోబును పోలిన జీవితం కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో దేవుని కొరకు నిలిచి గెలిచే వారంగా మనం ఉండాలి. ଆମମାନେ ମଧ୍ୟ କଷ୍ଟରେ ହଉ, ଦୁଃଖରେ ହଉ, କ୍ଲେଶରେ ହଉ, ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ବିଜୟ ହେବାର ଅଛି। ଆମେ అలాగున ప్రతి విషయంలో మనలను మనము జాగ్రత్త చేసుకుని దేవునికి ఎంతో మహిమకరంగా నేటి దినాలలో మనము జీవించాలి. ଆମମାନେ ସମସ୍ତ ବିଷୟରେ ସାବଧାନ ହୋଇ మనల్ని అందరూ విడిచిపెట్టిన, మనల్ని అందరూ దూషించిన, మనల్ని అందరూ నిందించిన, ଯିବାର ଆବଶ୍ୟକ। మనల్ని అందరూ దూషించిన, అందరూ నిందించిన, అందరూ దోషారోపణ చేసిన, అందరూ మన జతకు రాకపోయినా మనము ప్రత్యేకింపబడిన వారంగానే, ప్రభు కొరకు నమ్మకమైన వారంగానే, నోటితో ఒక తప్పైనను చేయని వారమై దేవునికి మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ଯଦି ଆମକୁ କିଏ ଦୁଃଖ ଦିଅନ୍ତି, ନିନ୍ଦା କରନ୍ତି, ତାଡ଼ନା କରନ୍ତି, ତଥାପି ଆମେ ଜାଣିବା ଆବଶ୍ୟକ, ଆମେ ପୃଥକ ହୋଇଥିବା ଲୋକମାନେ, ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ, ଆମେ ମୁଖରେ କୌଣସି ଭୁଲ ନ କରି ଆଉ ଜୀବନ ଆବଶ୍ୟକ ଜାଣିବାକୁ ପଡ଼ିବ। మనం మంచి పని చేస్తున్నప్పుడు శత్రువుకు నచ్చదు. ఏదో విధంగా నష్టము కలుగ చేయాలి, నేరారోపణ చేయాలి, ఈ వ్యక్తులను దేవునికి దూరం చేయాలి. వాని పని ప్రయత్నం అదే. ଆମେ ଦେଖୁଛୁ, ଆମେ ଯେତେବେଳେ ଭଲ କାମ କରୁଛୁ, ଆମର ବିରୋଧୀ ଶତ୍ରୁ ଶୈତାନ ଆମ ବିରୋଧରେ କୌଣସି ନା କିଛି ନଷ୍ଟ ଆଣିବ, କଷ୍ଟ ଆଣିବ, କ୍ଲେଶ ଆସିବ। ତାର କାମ ହିଁ ଏତିକି, ଶତ୍ରୁର କାମ। అయినా ప్రభునందు ప్రియులారా, కాచే చెట్టుకే కర్ర దెబ్బలు, రాళ్ల దెబ్బలు గాని మిగిలిన చెట్లను ఎవరు కొడతారు, ఎవరు తిడతారండి? ଆମେ ଦେଖୁଅଛୁ, ଯେଉଁ ଗଛରେ ଫଳ ଫଳୁଛି ସେଇ ଗଛକୁ ହିଁ ଲୋକମାନେ ଆଉ ଟେକା ଫୋପାଡନ୍ତି, ବାଡିରେ ମାରନ୍ତି, କିନ୍ତୁ ଯେଉଁ ଗଛ ଫଳ ଫଳୁନି ତାକୁ ତ କେହି ବାଡ଼ାନ୍ତି ନାହିଁ। కనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని మీరు గమనించండి. మీకెంతో మహిమకరంగా మేము జీవించుట కొరకై ପ୍ରତ୍ୟେକ దేవుని ବ୍ୟକ୍ତି సహాయం మనందరికీ అవసరం అన్నట్టు దేవునినే మనం కోరుకోవలసిన వారమై ఉన్నాం. ପ୍ରତ୍ୟେକ ବ୍ୟକ୍ତି ମାନେ ଆମେ ଜାଣିବା ଆବଶ୍ୟକ ଯେ ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ଅନୁଗ୍ରହ ଉପରେ ଆଉଜି ପଡି ପ୍ରଭୁଙ୍କର ସାହାଯ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଜୀବନ କାଟିବାର ଆବଶ୍ୟକ। ఎవరేమనుకున్నా మన ముందు ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరిగెత్తాలి తప్ప వెనుతిరిగి చూడకూడదు. ଆମକୁ ଯେକୌଣସି ବ୍ୟକ୍ତି ଯାହା କିଛି କୁହ ପଛନ୍ତି, କିନ୍ତୁ ଆମେ ଆଗକୁ ଲକ୍ଷ୍ୟ କରିକି ଦୌଡ଼ିବା, କିନ୍ତୁ ପଛକୁ ଆମେ ଦେଖିବାନି। చాలా సార్లు కృంగిపోతాం.
చాలాసార్లు బాధపడతాం, చాలాసార్లు ఇబ్బంది పడతాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అవతల వారి మీద మనము పగబెట్టుకునే సందర్భాలు కూడా వస్తాయి. అవి ఏమీ పెట్టుకోకుండా యోబుల దేవునికి మహిమకరంగా జీవించగలుగునట్లు మనలను మనము జాగ్రత్తగా సిద్ధపడదాం. దేవునికి మహిమ ఆపాదిద్దాం. ଅନେକ ସମୟରେ ଆମେ ଅନ୍ୟମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ମଧ୍ୟ ଆମେ ଘୃଣା କରୁ, କିନ୍ତୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଆଉଜି ପଡ଼ିବା, ପ୍ରଭୁଙ୍କର ଗୌରବ କରିବା, ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଜୀବନ ବିତେଇବା। కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆయన నామమునకు మహిమ తెచ్చేటట్లుగా సిద్ధపడాలని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ଆମେ ବାସ୍ତବ ସତ୍ୟତା ଜାଣିକି ପ୍ରଭୁଙ୍କ ପକ୍ଷରେ ଜୀବନ କାଟିବା ପାଇଁ ମୋ ପ୍ରେମରେ ଆପଣମାନଙ୍କୁ ନିବେଦନ କରୁଅଛି। ఒకవేళ యోబుకున్నటువంటి స్నేహితులే మనకి ఉండొచ్చు. ହୁଏତ ଆଇବଙ୍କ ଭଳିଆ ମିତ୍ର ଆମମାନଙ୍କ ମଧ୍ୟ ରୁହନ୍ତି, మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, ଆମମାନଙ୍କୁ କେତେ ଲୋକ ବୁଝିପାରିବେନି ମିତ୍ରମାନେ, మనలను ఆదరించలేని వారు, ଆମମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ବି କରିପାରିବେନି ମିତ୍ର। ఎంతమంది ఉన్నా కూడా మనము అదరక బెదరక దేవుని మీద భారం వేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ଯେତେ ଲୋକ ଥିଲେ ମଧ୍ୟ ଆମେ ହଲଚଲ ନ ହେଇ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଆଉ ଭୋଜ ଦେଇକି ଆମେ ଆଗକୁ ବଢିବା ଆବଶ୍ୟକ। చూడండి, మన విశ్వాసంతో దైవ కార్యాలు చేస్తున్నప్పుడు మన విశ్వాసులే ఎంత రాకపోతే ఎంత పనులు చేస్తూ ఉంటారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ଯଦି ଆମେ ଭଲ କାମ କରୁଥିଲେ ବି କିଛି ଯଦି ହୁଏ, ଆମର ବିଶ୍ୱାସୀ ମାନେ ହିଁ ଇଏ ଯଦି କିଛି କରିନଥିଲେ କଣ ହେବ କି এই ପ୍ରକାର ପ୍ରଶ୍ନ କରନ୍ତି, ଆଉ ଆମମାନଙ୍କୁ ଆରୋପଣ କରନ୍ତି, ନିନ୍ଦା ଆରୋପଣ। మనకంటే వాళ్ళ పనే సేవ చేస్తున్నారు, వాళ్ళ పనే బెటర్ గా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. ଆମ ଠାରୁ ସେମାନଙ୍କ ଠାରୁ ହିଁ ଭଲ ଅଛି ବୋଲି ଏ ପ୍ରକାର କଥା କହନ୍ତି। ఎవరెవరు ఇచ్చేస్తున్నారు, ఎంతెంత ఇచ్చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ వాళ్ళు రూపాయి మనకు తీసుకొచ్చేవారు. କିଏ କିଏ ଦେଲେ, କଣ కଣ ଦେଲେ, କିନ୍ତୁ ତାଙ୍କର ଗୋଟେ ଟଙ୍କାଟି ବି ଆଣିକି ଆମକୁ ଦିଅନ୍ତି ନାହିଁ। కొన్నిసార్లు వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు, మనం ఇచ్చేది ఏముందిలే అని కూడా వెనక్కి తీసేవారు ఉంటారు. କେତେ ଲୋକ ଏପରି ଭାବନ୍ତି, ତାଙ୍କେ ଦଉଛନ୍ତି ଆମେ କଣ ପାଇଁ ଦେବା କହିକି ପଛକୁ ବି ଯିବା ଲୋକ ଅଛନ୍ତି। అసలు మన చుట్టూ ఉన్న వారే కొన్నిసార్లు మనకు విరోధులుగా కనబడతా ఉంటారు. ଆଉ ବେଳେ ବେଳେ ଆମର ଚାରିପଟେ ଥିବା ଲୋକମାନେ ହିଁ ଆମର ବିରୋଧୀ ଭାବରେ ଦେଖାଯାଆନ୍ତି। మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ଆମମାନଙ୍କୁ ବୁଝିବା ଲୋକ କେହି ବି ନାହାନ୍ତି। మన కుటుంబీకులు కూడా కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకున్నారు. ଅନେକ ସମୟରେ ଆମର ପରିବାର ଲୋକମାନେ ମଧ୍ୟ ବୁଝି ନ ପାରନ୍ତି। సంగతంతా వాళ్ళకి తెలుసుండి కూడా ఏదో ఒక మూల మన మీద ఏదో ఒక రకమైన అనుమానం కనబడతానే ఉంటది. ସମସ୍ତ ବିଷୟ ବୁଝି ବି ଆମକୁ ସନ୍ଦେହ କରନ୍ତି, ଅନୁମାନ କରନ୍ତି। ఏదో ఒక కోణంలో ఏదో ఒక విషయంలో మన మీద వాళ్ళకి రకరకాల ఆలోచనలు ఉంటాయి. କୌଣସି ନା କୌଣସି ବିଷୟରେ କୌଣସି କଣ ଭାବରେ ସେମାନେ ଆମକୁ ବିଭିନ୍ନ ଅନୁମାନ ସନ୍ଦେହ କରନ୍ତି। కనుక ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని కొరకు నమ్మకంగా నిలిచి ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ముందుకు కొనసాగుదాం. ଯେତେ ପ୍ରକାର ଅବସ୍ଥା ଆସୁ ପଛେ, ପରିସ୍ଥିତି ଆସୁ ପଛେ, ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଠିଆ ହେବା, ତାଙ୍କ ମହିମା ନିମନ୍ତେ ଜୀବନ ବିତେ ଆଗକୁ ବଢିବା। ప్రార్థన చేసుకుందాం. ଆସନ୍ତା ମାନେ ପ୍ରାର୍ଥନା କରୁ। కరుణా సంపన్నుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు. କରୁଣାମୟ ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మా చుట్టూ ఎన్నో వలయాలు ఆవరించి ఉన్నా మాకు తోడుగా ఉండి మమ్మను విడిపించి నడిపించే దేవుడవైనందుకు స్తోత్రములు. ଆମ ଚତୁର୍ଦିଗରେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ସମସ୍ୟା ଥିଲେ ମଧ୍ୟ ତୁମେ ଆମମାନଙ୍କୁ ବାଢ ଦେଇକି, ତୁମେ ଆମକୁ ରକ୍ଷା କରିକି, ତୁମେ ଆମମାନଙ୍କୁ ରକ୍ଷା କରୁଥିବା ଯୋଗୁଁ ଆମେ ଧନ୍ୟବାଦ, ପ୍ରଶଂସା, ଗୌରବ କରୁଛୁ। ప్రతి విషయంలో తగిన గొప్పదైన మీ సహాయం ఇచ్చి నడిపించే దేవుడవైనందుకు స్తోత్రములు. ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ତୁମେ ଆମକୁ ସାହାଯ୍ୟ କରିକି ନେଉଥିବା, ଆମମାନଙ୍କର ପରିଚାଳକ ହେଇଥିବା ଯୋଗୁଁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక
మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకొని మమ్మను అన్ని విధాల ఆదుకొని సహాయము చేసే దేవుడవైనందుకు స్తోత్రములు. তুমি ସେଥିରେ ଅନୁଗ୍ରହରେ ତୁମେ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ବିଷୟରେ ସ୍ମରଣ କରିକି ତୁମେ ଆମକୁ ନଉଥିବା ଯୋଗୁଁ ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। ప్రతి విషయంలో మీకు మహిమ తేగలుగునట్లు మమ్మను మీరు జాగ్రత్త చేసి సిద్ధపరచి మహిమ పొందుతారని వేడుకుంటూ ପ୍ରତ୍ୟେକ ବିଷୟରେ ତୁମେ ଆମକୁ ସାବଧାନ କରିକି ତୁମେ ତୁମର ନିମନ୍ତେ ଆଉ ତୁମର ଗୌରବ ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ କରିବ ବୋଲି ନିବେଦନ କରୁଅଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ତା ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ପିତା, ଆମେନ୍। ఆమేన్. రికార్డింగ్ లో వచ్చేయండి.